కిట్టు విషయమే మీరు కాస్త చూసుకోండి. తప్పకుండా మేడం. వస్తాం మేడం. మంచిదండి. ప్రిన్సిపల్ మేడం ఏం చెప్పారు డాడీ? మీరు వెరీ వెరీ గుడ్ అని చెప్పారు. మా గురించి ఏమైనా కంప్లైంట్ చేశారా డాడీ? నో కంప్లైంట్స్, ఓన్లీ కాంప్లిమెంట్స్. అమ్మయ్య, బ్రతికిపోయాం. కంగ్రాచులేషన్స్ బన్నీ. ప్రిన్సిపల్ గారు మిమ్మల్ని చాలా మెచ్చుకున్నారు. నువ్వు చాలా గుడ్ స్టూడెంట్ వంట. థ్యాంక్స్ డాడీ. కిట్టు, నువ్వు బాగా చదువుతున్నావంట, కానీ ఇంకా బాగా చదవాలంట. ఓకే? చదువుతాను మావయ్య. కిట్టు, నువ్వు రోజు స్కూల్కి వస్తున్నావు కదా? వస్తున్నాను మావయ్య. ఓకే. రావట్లేదు డాడీ. స్కూల్ ఎగ్గొట్టి తన ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నాడు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో గొడవ కూడా పడుతున్నాడు డాడీ. తప్పు. బావ గురించి అలా మాట్లాడకూడదు. సరే, ఇక నుంచి అల్లరి చేయకూడదు. ఓకే? రోజు స్కూల్కి వచ్చి బాగా చదువుకోవాలి. ఓకే? సరే మావయ్య. నిన్ను బన్నీ క్లాస్కి షిఫ్ట్ చేస్తారు. నీకు బన్నీ హెల్ప్గా ఉంటాడు. అలాగే మావయ్య. బావ గురించి నేను చూసుకుంటాను డాడీ. ఓకే బన్నీ, వెరీ గుడ్. ఏవండి, ఇందాకటి నుంచి మనల్ని ఎవరో అదే పనిగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరు? ఎక్కడున్నాడు? అదిగో అక్కడ. అతనెవరో మనల్ని ఇందాకటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడండి. బన్నీ, మీరు క్లాస్కి వెళ్ళండి. గో 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 గో. బాయ్ డాడీ. బాయ్ బాయ్ మమ్మీ. బాయ్ బాయ్. సీ యూ. వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ. రైట్ రైట్, ఆగో. ఎవరండి అతను? తెలీదు వసు గారు. సరే పదండి వెళ్దాం. కూడా ఫెయిల్ అయింది. భరణం కోసం వెళ్ళి చెంపతిప్పలు తినొచ్చాను. సారీ హారిక, నీ మీద అఖిల్కి కాస్తైనా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అనుకున్నాను. ఆస్తిలో వాటా ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేశాను. నా అంచనా రాంగ్ అయింది. ఆ ఫ్యామిలీ మొత్తం నా మీద పగబట్టేసింది. ఇంకా ఇంటి నుంచి నాకు 1 రూపీ కూడా రాదు. నేను మళ్ళీ వెళ్తే చంపేస్తారు. చంపడం వాళ్ళకి మాత్రమే తెలుసు అనుకోకు, నాకు తెలుసు. ఏమంటున్నావు ఆదిత్య? ఇన్నాళ్ళు బిజినెస్ పరంగా వాళ్ళని దెబ్బ కొట్టాలనుకున్నాను, కుదరలేదు. వాళ్ళని దెబ్బ కొట్టాలనుకున్న ప్రతిసారి నేనే ఎదురు దెబ్బలు తిన్నాను. ఇప్పుడు వాళ్ళని చావు దెబ్బ కొట్టబోతున్నాను. అంటే ఏం చేయాలనుకుంటున్నావు? చెప్పరా. వాళ్ళిద్దరు ఇప్పుడే స్కూల్ దగ్గర నుంచి బయలుదేరారు బాస్. వెరీ గుడ్. నువ్వు వెంటనే నేను చెప్పింది చేయి. ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేసేసాను బాస్. ఆన్ ద వేలో మనవాడు ఒకడు వెహికల్తో రెడీగా ఉన్నాడు. వీళ్ళు వెళ్ళడమే ఆలస్యం. సూపర్. ప్లాన్ ఫినిష్ అవ్వగానే నాకు ఫోన్ చేయి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మిస్ అవ్వకూడదు. ఓకే? ఓకే బాస్. అరగంటలో మీకు ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్తాను. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఏం చేయబోతున్నావు ఆదిత్య? అభి వసూలను ఫినిష్ చేయబోతున్నాను. అంటే
చంపేస్తున్నావా? అవును, ఆ ఫ్యామిలీలో వాళ్ళే డేంజర్. ఆ ఇద్దరూ పోతే అటు ఫ్యామిలీ ఇటు కంపెనీ రెండు మన దారికొస్తాయి. మనకు తిరుగుండదు. నిజంగా వాళ్ళని చంపేస్తున్నావా? ఎస్, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయి. వాళ్ళ చావు వార్త మన చెవులకు చేరుతుంది. నన్ను చీట్ చేసి ఇన్సల్ట్ చేసిన అభిరామ్ వసులకి చావే సరైన శిక్ష. వాళ్ళ చావు కోసం నేను కూడా వెయిటింగ్. చావు కూడా వాళ్ళ కోసం వెయిటింగ్. పూజ బాగా జరిగింది కదా బావా? అవును నందిని, ఇప్పుడు మొక్కు తీర్చుకోవాలి. ఆ కొబ్బరికాయలు కొట్టు. నేను కాదు బావా, నువ్వే కొట్టాలి. కొట్టు బావా. ఇదే చివరి కొబ్బరికాయ బావా. బావా, 101 కొబ్బరికాయలు కొట్టేశావు. మొక్కు తీరిపోయింది. థ్యాంక్స్ నందిని, ఒక నిమిషం. థ్యాంక్ యూ బావా. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది నందిని. ఫ్రీడమ్ వచ్చినంత హ్యాపీగా ఉంది. అవును బావా, ఇంకా హారికతో నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇంటికి వెళ్దామా? ఒక్క నిమిషం బావా, నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అయ్యో పాపా, అయ్యో ఏమైంది నాన్న? కాలికి గుచ్చుకుంది. అయ్యో పర్లేదు అంకుల్, నొప్పిగా ఏం లేదు. మీరేం బాధపడకండి. సరే పాపా. సరే అంకుల్. అన్నా, అభి వసూలు ఇప్పుడే నేను క్రాస్ చేసి వెళ్ళారు. అంటే నార్సింగ్ చౌరస్తా మీద నుండి వెళ్ళాలి. ఖచ్చితంగా సర్వీస్ రోడ్లోకి వస్తారు. ఆ దారిలోనే ఎదురెళ్ళి యాక్సిడెంట్ చేసేద్దాం. ఎవర్రా మీరు? మా అన్న వదిని ఎందుకు యాక్సిడెంట్ చేయాలనుకుంటున్నారు? నందిని, నందిని! నందిని! ఫోన్ రీచ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎలా? సర్వీస్ రోడ్ ఇక్కడికి దగ్గరలోనే ఉంది. వెంటనే వెళ్తే
అన్నయ్య వాళ్ళని రీచ్ అవ్వచ్చు. నందిని నందిని బావా 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 అన్నయ్య రావద్దు. అన్నయ్య కారాపన్య అన్నయ్య రావద్దు. 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 పరిగెత్తరా పరిగెత్తు. రై ఆగరా ఆగు. ఎవరా మీరు? నేను కిరాయి రౌడీని. నన్ను పంపించింది ఆదిత్య సారు. అఖిల్ 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 అన్నయ్య వదిన మీకేం కాలేదు కదా? మీరు సేఫే కదా? అఖిల్ నువ్వు నడుస్తున్నావు, పరిగెత్తుతున్నావు. రే నీ కాళ్ళు వచ్చాయరా. అన్నయ్య
పూజలు ఫలించాయి. నీకు కాళ్ళొచ్చాయి అఖిల్. పూజలు మాత్రమే కాదు వదినా, మీ సంకల్పం కూడా నన్ను నడిపించింది. మమ్మల్ని కాపాడాలన్న నీ తపనే నిన్ను నడిచేలా చేసింది అఖిల్. మిమ్మల్ని చంపాలనుకున్న ఆదిత్య గాడి అంతు చూడాలన్నయ్య. రండి వెళ్దాం. అఖిల్ రండి. అఖిల్ కలిసి వెళ్దాం. ఈ పెదవులు ఇంకా కాల్ చేయలేదేంటి? యాక్సిడెంట్ చేశారా లేదా? నాకు అదే టెన్షన్గా ఉంది ఆదిత్య. ఆ యాక్సిడెంట్లో అభిరామ్ బస్సులు చావకపోయినా పర్వాలేదు, కనీసం కాళ్ళు చేతులు విరిగిపోయి వీల్ చైర్లో పడిపోతే అఖిల్లాగా కృంగి కృషించిపోయినా చాలు. అంటే ఇది నీ ప్లాన్ అన్నమాట. మా అన్నయ్య వదినే చంపాలని చూస్తావురా? నిన్ను చంపేస్తాను రా. అఖిల్ అఖిల్ వదిలే అఖిల్. వాడు వదిలే అఖిల్ అఖిల్. వదులు. అఖిల్ వదిలే అఖిల్. అఖిల్ వదులు. అఖిల్ వదిలే వదిలే. వీడు ఆల్రెడీ చచ్చిన పాము. ఇంకొకసారి మా జోలికి వచ్చావంటే మీ ఇద్దరిని కలిపి ఇక్కడే పాతి పెడతాను. జరిగింది చెప్పినందుకైనా నీలో పశ్చాత్తాపం కలగలేదా హారిక? ఇంకా 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 దిగజారిపోతున్నావా? ఒక నేరస్తుని అడ్డం పెట్టుకుని నువ్వు కూడా నేరస్తురాలివయ్యావు. మీరు చేసిన నేరానికి ఇప్పుడే అరెస్ట్ చేయించి జైలుకి పంపించవచ్చు. కానీ మీ వల్ల మాకు మంచి జరిగింది. అఖిల్కి కాళ్ళు వచ్చాయి. అందుకు మిమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాను. బతికిపోండి. మిస్టర్ అభిరామ్, నీ తమ్ముడితో హారికకి డివోర్స్ ఇప్పించి చాలా తప్పు చేశావు. ఇప్పుడు నీ తమ్ముడితో నన్ను కొట్టించి ఇంకో తప్పు చేశావు. నేను చచ్చిన పావుని కాదు, పగబట్టిన పావుని. ఏ రోజైనా ప్రతీకారం తీర్చుకుంటాను. మమ్మల్ని గెలవాలని ఎన్నోసార్లు ట్రై చేశావు. ఒక్కసారైనా ఓడించగలిగావా? నీకు ఇంకా అర్థం కాలేదా? ఆయనతో పెట్టుకుంటే అడ్రస్ లేకుండా పోతావు. నా టైం బాగోలేదు కాబట్టి మీరు బతికిపోయారు. లేదంటే రేయ్, టైం ఎప్పుడు ఒకేలా ఉండదురా. ఆ టైంని నువ్వు వాడుకునే దాన్ని బట్టి నీ గెలుపు ఓటములుంటాయి. నాకన్నా బాగా పనిచేయి, పైకొస్తావు. నన్ను నాశనం చేయాలని చూడకు. పాతాళానికి పోతావు. నువ్వింత పతనం అవుతావని నేను ఊహించలేదు హారిక.
నిన్ను చూసి సాటి ఆడదానిగా సిగ్గుపడుతున్నాను. ఛీ! ఇప్పటి వరకు వీల్ చైర్లో ఉన్నాను. ఇక నుంచి అలా కాదు. మా ఇంటిపై మీ నీడ పడినా మీ తలలు నరికేస్తాను.